దేశ రాజకీయాల్లో ఈ రాష్ట్రాలకు సంబంధించి డీలిమిటేషన్ కొత్తగా తేవడం జరిగింది ఇప్పుడున్న బీజేపీ గవర్నమెంట్. ఇవి ఏవే పరిస్థితులకు దారి తీస్తాయి? మన పార్లమెంటు ఎగువ సభ దిగువ సభలకు ప్రాతినిధ్యం వహించే సభ్యుల సంఖ్య జనాభా ప్రాతిపదిక మీద మన దేశంలో జరుగుతూ ఉంది. దీనివల్ల దక్షిణాది రాష్ట్రాల సంఖ్య తక్కువగా, ఉత్తరాది రాష్ట్రాల సంఖ్య ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నందువల్ల ఉత్తర దక్షిణ రాష్ట్రాల మధ్య రాజకీయ సంబంధించినటువంటి సమస్య పుట్టుకురావడమే కాకుండా ఆర్థికపరమైనటువంటి సమస్యలు కూడా పుట్టుకొస్తున్నాయి. కాబట్టి దీనికి పరిష్కారంగా అందరూ కలిసి ఉత్తర దక్షిణ ప్రాంతాల పార్లమెంట్ సభ్యులు ఒక కాంప్రమైజ్ కింద రాజ్యాంగంలో ఒక అమెండ్మెంట్ తీసుకురావడం ఈ దేశ భవిష్యత్తుకు మంచిదని నేను భావిస్తూ ఉన్నాను. లేకుంటే దేశం భవిష్యత్తులో ఏనాటికైనా ఉత్తర దక్షిణ దేశాలుగా విభజనకు దారితీసే అవకాశాలు ఉన్నాయి. అసలు భారతదేశం, అమెరికా రెండింటితో మనం పోల్చుకున్నట్లయితే రెండు కూడా ఒకప్పుడు బ్రిటిష్ పాలన కింద వలసలుగా ఉన్నటువంటి దేశాలు. అమెరికాలో యూరోపియన్లు 1607లో వెళ్ళి వర్జీనియా రాష్ట్రంలో స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 1707లో చట్టబద్ధంగా వలస ప్రాంతంగా మారింది బ్రిటన్కి. 1776లో స్వతంత్రం వచ్చింది. 1783లో ఆ స్వతంత్రాన్ని బ్రిటన్ గుర్తించింది. 1787లో ఒక కాంప్రమైజ్ అనేటువంటిది ఆనాటికి ఉన్నటువంటి 13 రాష్ట్రాలు అమెరికాలో చేసుకున్నాయి. ఆ కాంప్రమైజ్ తర్వాత ఒక కాన్స్టిట్యూషనల్ కన్వెన్షన్ ఒకటి ఏర్పాటు చేసుకుని రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత 1784 ప్రాంతానికి రాజ్యాంగం అమలు ప్రారంభమైంది. అందులో ఉన్నటువంటి అంశాలు మన దేశ రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలు చాలా పోలికలు మనకు అవుపడతాయి. బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి 1608లో సూరత్కు వచ్చారు. అక్కడక్కడ వ్యాపార కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత రాజ్యాధికారాన్ని, చట్టబద్ధమైన రాజ్యాధికారాన్ని, వలసాధికారాన్ని 1757కి ఏర్పాటు చేసుకున్నారు. సరే, 1947లో స్వాతంత్రం వచ్చింది. 52లో ప్రాంతానికి మనకు రాజ్యాంగం కూడా అమల్లోకి వచ్చింది. ఈ రెండు రాజ్యాంగాల్లోనూ కూడా మనకు ఒక సామ్యం అవుపడుతుంది. ఏమిటంటే అధికారం అనేటువంటిది, రాజ్యాంగంలో అధికారం అనేటువంటిది కేంద్రానికి కొన్ని అధికారాలు, రాష్ట్రాలకి కొన్ని అధికారాలు విభజించి స్పష్టంగా ఇవ్వడం జరిగింది. అలాగే సపరేషన్ ఆఫ్ పవర్స్ అనే పేరుతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారాల్లో కానీ, రాష్ట్రాలకు సంబంధించిన విషయాల్లో కానీ లెజిస్లేటివ్, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ అనే విభాగాలని సపరేషన్ ఆఫ్ పవర్స్ పెట్టి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ సిస్టాన్ని తీసుకొచ్చారు. రాజ్యాంగంలో ఏదైనా కొత్త విషయాలు యాడ్ చేసుకోవాలనుకున్నా, మార్పులు చేసుకోవాలనుకున్నా, చేంజెస్కి అమెండ్మెంట్ అనే ఒక సిస్టమ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన రాజ్యాంగంలోనూ ఉంది, అమెరికా రాజ్యాంగంలోనూ ఉంటూ ఉంది. ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు కన్సెంట్తో, రాష్ట్రాల కన్సెంట్తో ఏదైనా ఒక మార్పు అనేటువంటిది రాజ్యాంగంలో చేసుకోవచ్చు. కాబట్టి రాజ్యాంగమే మనం మార్పులకు అవకాశం ఇస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి ఈ యొక్క సమస్యని పరిష్కరించుకోవడం కష్టతరమైంది కాదు. అందరూ కూడా కూర్చుని, పార్లమెంట్ సభ్యులందరూ కూడా, రాజ్యసభ, లోక్సభ సభ్యులు కూర్చుని చర్చించుకుని దానికి ఒక పరిష్కారం కనుగొనడానికి ప్రయత్నాలు చేయొచ్చు. ఆ పరిష్కారం
చాలా సులభమైంది కూడా అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అమెరికాలో సెనేట్లో దాదాపు 250 సంవత్సరాలుగా ఒక్కొక్క రాష్ట్రం నుంచి 2 ప్రతినిధులు మాత్రమే ఉండేటట్టుగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అదే విధానాన్ని మనం కూడా మన యొక్క రాజ్యసభకు రాష్ట్రాల నుంచి వెళ్ళాల్సినటువంటి సభ్యుల సంఖ్యని, లోక్సభకు రాష్ట్రాల నుంచి వెళ్ళాల్సిన సభ్యుల్ని ఫిక్స్ చేసుకున్నట్లయితే సమస్య పరిష్కారానికి అవకాశం ఉంది. జనాభా ప్రాతిపదిక అన్నప్పుడు చిన్న రాష్ట్రాలు ఉంటాయి, పెద్ద రాష్ట్రాలు ఉంటాయి. చిన్న రాష్ట్రాలకి ప్రాతినిధ్యం తగ్గిపోతుంది, పెద్ద రాష్ట్రాలకి ప్రాతినిధ్యం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఉత్తర దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో పెద్ద పెద్దవి కాబట్టి ప్రాతినిధ్యం ఎక్కువ ఉంది కాబట్టి పార్లమెంట్లో ఉత్తర దేశ సభ్యులే దక్షిణ దేశాన్ని పరిపాలించినట్టుగా, ఏదో దక్షిణ దేశం ఒక వలస ప్రాంతంలాగా ఉత్తర దేశానికి ఉన్నట్టుగా ఒక భావన పుట్టుకొస్తూ ఉంది. అది దేశ భవిష్యత్తుకి యూనిటీకి మంచిది కాదు ఇది. కాబట్టి జనాభాతో సంబంధం లేకుండా జనాభా సంబంధించిన విషయాలు రాష్ట్రాలకు వదిలేసి ఒక రాజ్యసభ సభ్యుడు కానీ, ఒక లోక్సభ సభ్యుడు కానీ ఒక రాష్ట్రం నుంచి రిప్రజెంట్ చేయడానికి ఎంత జనాభా ప్రాతిపదిక మీద అతను ఎన్నిక కావాలి అనేది రాష్ట్రాలకు వదిలేసి ప్రతి రాష్ట్రం నుంచి ఇంత ఫిక్స్డ్ నంబరు ప్రతినిధులు రాజ్యసభకు ఉండాలి, ఇంత ఫిక్స్డ్ నంబరు లోక్సభకి ఉండాలి అనే నిర్ణయం తీసుకున్నట్లయితే పరిష్కారానికి మార్గం ఏర్పడుతుంది. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ నుంచి 10 మంది లోక్సభ సభ్యులు, 5 మంది రాజ్యసభ సభ్యులు అని నిర్ణయించారు అనుకుందాం. ఆ లోక్సభ సభ్యులకి ఉన్న జనాభాలో ఎంత జనాభాని ఒక్కొక్క లోక్సభ సభ్యుడికి ఏ జిల్లాల నుంచి సమకూరిస్తే సరిపోతుంది అనేది రాష్ట్రానికి వదిలేయండి. పాపులేషన్ బేస్డ్ రిప్రజెంటేషన్ అనేది రాష్ట్రానికి వదిలేసి ఒక్కొక్క రాష్ట్రం నుంచి చిన్నదైనా పెద్దదైనా లోక్సభ సభ్యుల్ని ఫిక్స్డ్గా ప్రతి రాష్ట్రానికి, చిన్న రాష్ట్రం పెద్ద రాష్ట్రం తేడా లేకుండా ఒక ఫిక్స్డ్ నంబరు 5 మందా 10 మందా 15 మందా 20 మందా అనేది ఫిక్స్డ్ నంబర్ ఇచ్చేసినట్లయితే ఎంత జనాభాకి ఆ ఫిక్స్డ్ నంబరు సరిపోతుంది అనేది జనాభా పంపకం అనేది రాష్ట్రానికి వదిలేసేయాలి. అలా చేసినట్లయితే దీనికి పరిష్కారం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి రాష్ట్రానికి ఒక ఫిక్స్డ్ నంబర్ లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యుల్ని ఇచ్చేసి ఆయా రాష్ట్రాల జనాభాను టోటల్ని డివైడ్ చేసుకుని ఆ సభ్యుల్ని పంపించేటట్టుగా రాష్ట్రాలకు వదిలేసినట్లయితే ఈ భేదాలు అనేటివి తొలగిపోతాయి. అదేవిధంగా ఆర్థిక సంబంధించిన విషయంలో కూడా ఒక బ్యాలెన్స్ అనేటువంటిది జనాభా ప్రాతిపదిక మీదకే కాకుండా వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ మీద కూడా ఆధారపడి ఆయా రాష్ట్రాలు జిఎస్టీకి కానీ ఇతర సెంట్రల్ ఆర్థిక శక్తికి దోహదపడుతున్న దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని దాన్ని కూడా డివిజన్ ఆఫ్ రెవెన్యూస్ అనేది స్టేట్స్ మధ్య ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. లేకుంటే జనాభా ప్రాతిపదిక మీదనే వనరులు డివిజన్ చేసినట్లయితే అత్యధికంగా ఉత్తర దేశ రాష్ట్రాలకే వెళ్ళిపోయే పరిస్థితుంది. ఎందుకంటే దక్షిణ దేశంలో ఎక్కువగా కుటుంబ నియంత్రణ జరుగుతూ ఉంది కాబట్టి జనాభా సంఖ్య తగ్గిపోతూ ఉంది. ఆర్థిక కాంట్రిబ్యూషన్ ఏమో, ఫైనాన్షియల్ కాంట్రిబ్యూషన్ ఏమో కేంద్రం పూల్లోకి ఎక్కువగా ఇస్తున్నారు. దాన్ని మిస్యూజ్ చేయడం కూడా కొన్ని పార్టీలు జరుగుతూ ఉంది. ఉత్తర రాష్ట్రాల్లో వాళ్ళ పార్టీకి ఓట్లు, పార్లమెంట్ మెంబర్లు, రాజ్యసభ మెంబర్లు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటే ఉత్తర దేశ రాష్ట్రాలకే ఎక్కువగా మనీ కేటాయింపులు జరగడం, దక్షిణ దేశంలో రిప్రజెంటేషన్ తక్కువగా ఉంటే ఆ పార్టీ సంబంధించిన ప్రభుత్వానికి వాటికి తక్కువగా కేటాయించడం, ఒక్కొక్కసారి వాటిని సకాలంలో ఇవ్వకపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి ఆర్థిక సంబంధించినటువంటి భేదంతో కూడినటువంటి అంటే డిస్క్రిమినేటరీ పాలసీ కేంద్ర ప్రభుత్వం అనుసరించేదాని వల్ల
అదేవిధంగా రాజకీయ సంబంధించిన డిస్క్రిమినేషన్ సంబంధించిన పాలసీ అనుసరించడం వల్ల ఏమవుతుందంటే భవిష్యత్తులో ఇది ఒకప్పుడు అమెరికాలో వేరే కారణాలతో అయినప్పటికీ ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా అనేటువంటి పరిస్థితులు వచ్చి సివిల్ వార్ వచ్చి అదృష్టం కొద్దీ లింకన్ దాన్ని సామరస్యంగా పరిష్కరించాడు కాబట్టి అమెరికా ఈరోజు ఒక దేశంగా ఉంది. లేకపోతే రెండు అమెరికాలుగా ఉత్తర అమెరికా యుఎస్ఏ దక్షిణ యుఎస్ఏగా వచ్చి ఏర్పడిపోయి ఉండేది అబ్రహాం లింకన్ యొక్క ప్రయత్నంగా జరగకుండా ఉంటే. ఇక్కడ కూడా అలాంటి పరిస్థితులే భవిష్యత్తులో అది 20 ఏళ్ళ 50 ఏళ్ళ 100 ఏళ్ళ అని చెప్పలేం, కానీ ఈ తారతమ్యం అనేది కంటిన్యూ అయినట్లయితే దేశ విభజనకి దోహదపడుతుంది. కాబట్టి ఆర్థిక సంబంధించిన విషయాల్లోనూ ఒక బ్యాలెన్స్ అనేటువంటిది కాంట్రిబ్యూషను ప్లస్ పాపులేషన్ బేస్గా చేయాలా. ఈ ప్రాతినిధ్యం అనేటువంటిది లోక్సభ అయినా రాజ్యసభ అయినా ప్రతి రాష్ట్రం నుంచి చిన్న రాష్ట్రమైనా పెద్ద రాష్ట్రమైనా ఒక ఫిక్స్డ్ నంబర్స్ కానీ ఇచ్చేసినట్లయితే ఈ భేదాలనేటివి లేకుండా పోతుంది. దేశ భవిష్యత్తు యూనిటీ కాపాడుకునే వాళ్ళు అవుతాం. ఒక ప్రశాంత రాజకీయ వాతావరణం దేశంలో ఏర్పడుతుంది. అభివృద్ధి మీద ఫోకస్ చేసేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇది నా యొక్క అభిప్రాయం.